కరువుపై గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. 2 చేతులు పైకెత్తి చెప్పండి, ఇల్లు కట్టించారా, జాబ్ ఇచ్చారా, కరువు పరిస్థితిపై చర్యలు తీసుకుంటున్నారా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలన అంతా మోసం, దగా అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జగన్. మాచర్ల పట్టణంలో తాగడానికి నీళ్లు లేవని చెప్పారు జగన్. తెలంగాణకు నీళ్లను మళ్లించేలా పాలమూరు ప్రాజెక్టును కడుతున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎత్తిపోతల ద్వారా కేసీఆర్ కృష్ణానీటిని మళ్లిస్తున్నారని, మరి ఆంధ్ర పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ పై చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడారని విమర్శించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం సస్యశ్యామలంగా ఉంటేనే రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, నల్గొండ, ఖమ్మం అన్ని కూడా సస్యశ్యామలం అవుతాయి కృష్ణా డెల్టా కింద. మన కళ్ళ ఎదుటనే మహబూబ్ నగర్ లో కేసీఆర్ గారు 115 టీఎంసీలకు సంబంధించి పాలమూరు నుంచి రంగారెడ్డికి లిఫ్ట్ పెట్టి నీళ్లు తోడుకొని పోతా ఉంటే, దిండి ప్రాజెక్టు లిఫ్ట్ పెట్టి నీళ్లు తోడుకొని పోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అడిగే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. అప్పట్లో బుగ్గవాగు నుంచి మాచర్లకు తాగునీటి పథకానికి వైఎస్ 17 కోట్లు మంజూరు చేశారని చెప్పారు వైఎస్ జగన్. దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. గోలివాగు, జర్రివాగు పథకాలను గురించి కూడా అడిగేవారు లేరని వ్యాఖ్యానించారు. రైతులకు నీళ్లు ఎలా ఇవ్వాలో సీఎం ఆలోచించడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ వడ్డీలోని 3వ వంతుకు కూడా సరిపోతున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు, చేయలేదు. బాబు వచ్చినా జాబ్ రాలేదు. పేదలకు ఇంతవరకు ఇళ్లు కట్టించలేదు అని విమర్శించారు జగన్. రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే, రైతు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. మీ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా నేను. డ్వాక్రా అక్క చెల్లెమ్మ రుణాలన్నీ మాఫీ అయిపోయాము అని అన్నాడు. పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా నేను. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? జాబ్ కావాలంటే బాబు కావాలి ముఖ్యమంత్రిగా అన్నాడు. జాబ్ వచ్చిందా? మరోవైపు జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ బిందెలతో నిరసనలు తెలియజేశారు ఆ పార్టీ శ్రేణులు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఉపాధ్యాయుల